క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. యేసు అతను చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం మృతులు. అంశం ఏంటి? మృతులు. ఈ మృతులు అనగా రెండు విషయాలుగా మనకిక్కడ కనబడుతుంది. మృతులు ఒకటి యావని తెలుస్తుందంటే మృతులు అంటే ఒకటి శరీర సంబంధమైన శరీరాన్ని ఆత్మ విడిచిన దేహమును మృతం అంటారు. మృతులు చనిపోయిన వారు. తర్వాత ఆత్మీయంగా చనిపోయిన వారు. ఇక్కడ ఏమని చెప్తున్నారనంటే, యేసు అతను చూచి నన్ను వెంబడించుము. ఏమని చెప్తున్నారు? నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. మృతులు ఎవరి మృతులు? ఇద్దరని చెప్పాను. ఇప్పుడు ఆత్మీయంగా చనిపోయిన వారు ఎలా ఉంటారనంటే, వాళ్ళు భయంకరంగా ఉంటారు. దేవుని మాట వినరు. సేవకుని మాట అంటే లెక్కుండదు. వీళ్ళు ఆత్మీయంగా చనిపోయిన వారు. అన్ని విషయాల్లో ఏం చేస్తుంటారంటే వీళ్ళు లోక సంబంధంగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళు మృతులు, ఆత్మీయంగా చనిపోయిన వారు. ఈ మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అని చెప్తున్నారు. అంటే వాళ్ళు చనిపోయిన వారు ఉన్నవారిని వారిని పాతి పెట్టుకుంటారు. నువ్వొచ్చి నన్ను వెంబడించు అని చెబుతున్నారు. వాళ్ళు ప్రాతి పెట్టుకుంటారు. చనిపోయిన వ్యక్తితోని ఇక నీకే సంబంధం లేదు. దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. ఇక ఉంది ఇక్కడ ఎవరో వట్టి దేహం మాత్రమే. ఇక ఆ దేహానికి నీవు ఏం చేసినా గాని ప్రయోజనం లేదు. అయితే వాక్యానుసారంగా చేయాలి. ఇప్పుడు చనిపోయిన దేహమును వాక్యానుసారంగా నువ్వు సమాధి కార్యక్రమం చేయకపోతే పడిపోయిన పిండము టైపు. అర్థమైందండి? అందుకని ఏం చేయాలని అంటే ప్రతి ఒక్కటి కూడా బైబుల్ ఏం చెబుతుందో ఆ ప్రకారంగా చేయాలి. అలా చేయనప్పుడు ఇది వ్యర్థం. మృతులు తమ మృతులను ఏం చేస్తారు? పాతి పెట్టుకొని నిమ్ము. అని బ్రతికున్నప్పుడు చూడండి అంటే బ్రతికున్నప్పుడు చూడరు. బ్రతికున్నప్పుడు వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వారి కోసం ఏడుగుండి ప్రార్థన చేయండి అంటే వినరు. చనిపోయిన తర్వాత వారి కోసం ఏడుస్తూ ఉంటారు. ఏముంది ఇంక అక్కడ? చనిపోయిన తర్వాత ఎన్ని ఆచారాలు నువ్వు చేసినా ఏ ప్రయోజనం లేదు. నీవు అక్కడ ఏమన్నా పెట్టినా, లేకపోతే టెంకాయలు కొట్టినా, లేకపోతే నువ్వు ఇంకా ఏంటయ్యి దింపటం, లేపటం, తిప్పటం ఇవన్నీ నువ్వు చేసినా ఏ ప్రయోజనం లేదు. చనిపోయిన వారు దేవుడు తీసుకున్న తర్వాత మరలా నువ్వెన్నిసార్లు పిలిచినా గానిక లెగరు. ఒకవేళ లేచారే అనుకోండి, నువ్వు అక్కడ ఉంటావా? అసలు నువ్వు ఉంటావా? ఆ క్షణంలో గుండె ఎంతమంది చనిపోతారో.
దేవునికి తెలియదా? ప్రతి ఒక్కడి తెలుసు ఆయనకు. అందుకనే మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము, నీవు నన్ను వెంబడించు అని చెబుతున్నారు. నువ్వు నన్ను వెంబడించు. మనం మన దేహములో ఆత్మ ఉన్నప్పుడే క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు కోసం బ్రతకాలి. చనిపోయిన తర్వాత నువ్వు ప్రభువా అన్న పట్టించుకోడు, ఏదన్నా గానిక పట్టించుకోడు. ఈ రోజున ఎలా జీవిస్తున్నారనంటే మనిషి భయంకరంగా జీవిస్తున్నారు. పారంపర్య ఆచారాలంటూ చేస్తున్నారు. వాటి వలన ఏమన్నా నీకు ప్రయోజనమా? దేవుని ఉగ్రత వస్తుంది. అర్థమవుతుందండి? నువ్వు చేసే ప్రతి ఒక్కడి కూడా దేవునికి మహిమకరంగా దీవెనకరంగా చేయాలి. నువ్వు ఈ లోకంలోని దేవుడు చెప్పినట్టు చేయాలి. చనిపోయిన వారికి ఏమైనా తెలిసిద్దా? తెలీదు. అలాగే ఆత్మీయంగా చనిపోయిన వారికి కూడా ఇక వాళ్ళకి దేవుని మాట అన్నా ఏం తెలియదు వాళ్ళు. అందుకని వారిని పాతి పెట్టుకొని నిమ్ము అని చెప్తున్నారు. లూకా గారు రాసిన సువార్త, ఇంకా ముందుకెళ్తే చూడండి. లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 60వ వచనం చూడండి. ఏమని చెప్తున్నారు? 60. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీ వెళ్ళి ఏం చేయాలి? దేవుని రాజ్యమును గురించి ప్రకటించాలి. చనిపోయిన వారితో ఏమీ లేదు. ఇక నువ్వెన్ని చేసినా వ్యర్థం. కానీ ఈ రోజున మనిషి ఎలా మారిపోయాడనంటే, అక్కడైనా వస్తువులుంటే వాటిని తీసుకెళ్ళి అందులో వేయటం, లేకపోతే రకరకాలుగా మాట్లాడటం, ఇక ఏళ్ళమ్మటే వచ్చినట్టు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఇంటికి రావడంతో నీళ్ళు పోసుకోవడాలు, కాళ్ళు కడుక్కోవడాలు. అవి ఎందుకు అని అంటే, అవి నువ్వు బయటికి వెళ్ళొచ్చినా కడుక్కోవచ్చు, ఊరికి వెళ్ళొచ్చినా కడుక్కోవచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చినా కడుక్కోవచ్చు. కానీ దాన్నే ఒక ఆచారంగా చేయకూడదు. అర్థమవుతుందండి? ఏమి తేకూడదంటారు. ఏమి అక్కడ ఒకవేళ తీసుకెళ్ళి ఏమైనా పెట్టినా ఏం ప్రయోజనం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తున్నారు? భయం, ఆచారం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వదిలేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏమని చెప్తున్నారు? ఒకటి ఏమని చెప్పారు ఇందాక? నన్ను వెంబడించు అని చెప్పారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? దేవుని రాజ్యమును గురించి ప్రకటించు అని చెబుతున్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే లూకా గారు రాసిన సువార్త 20వ అధ్యాయం, ప్రభు చిత్తం అయితే మరలా ఇంకొకసారి దీన్ని మనం నేర్చుకోవడానికి చూద్దాము. చూడండి, లూకా గారు రాసిన సువార్త 20వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 37, 38 కలిసి ఉంటే చూడండి. పొదల గూర్చిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతులని మోసే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. చూశారండి? దేవుడు ఎవరికి దేవుడు అనంటే సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు ఆయన కాడు. నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్కటి కూడా అది వాక్యానుసారంగా చేయాలి. అలా చేయకపోతే ప్రమాదం. చనిపోయిన తర్వాత నువ్వు ఎన్ని చేసినా కానీ వ్యర్థమే. ఏది చేసినా కానీ ఏ ప్రయోజనం లేదు. ఎన్నెన్ని భయంకరమైన, ఎప్పటి నుంచో మా తాతలు అలా చేశారు, ముత్తాతలు అలా చేస్తారు అని వాళ్ళు అలా చేశారని ఇప్పుడు అలా చేస్తున్నాం. మీ తాతగారు అప్పుడు గోసి పెట్టుకున్నారు. మాట అంటే ఏమన్నా ఫీల్ అవుతున్నారండి? అప్పుడు మరి వాళ్ళు అయ్యే పెట్టుకునేవాళ్ళు. మరి ఇప్పుడు అప్పుడు వాళ్ళు అవి పెట్టుకొని తిరిగారు. నువ్వు ఇప్పుడు పెట్టుకొని తిరుగుతావా? తిరగు. ఆనాడు వాళ్ళు అలా చేశారు. మరి ఇప్పుడు నీవు వాక్యం తెలుసు, వాళ్ళకి తెలియపోవచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇంకా
పారంపర్య ఆచారాలే చేస్తూ ఉన్నారు. చాలా మంది ఎక్కువగా ఏం చేస్తున్నారంటే వాక్యం వింటారు, చెప్పినప్పుడు అంటారు, తర్వాత ఆ సమయం వచ్చేసరికి వివాహ కార్యక్రమం అయినా లేకపోతే మనిషి చనిపోయినా ఏ కార్యక్రమం అయినా కానీ పారంపర్య ఆచారాలు అలా చేయటం వలన నీకు ఆశీర్వాదం వస్తుందా? రాదు. అలా చేయటం వల్ల దేవుని కోపం నీ మీదకి వస్తుంది, శాపమే వస్తుంది, కానీ ఆశీర్వాదం వస్తుందా? రాదు. దేవుడు చెప్పినట్టు చేయాలి. ఈ రోజున బ్రతికున్న మనిషి ఏమైపోతాడంటే శవమైపోతాడు, మృతులుగా జీవించేస్తున్నారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారనంటే, ఇక్కడ ఒకటి మనం చూసిన 3 విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయం ఏంటంటే, ఒకటి నన్ను వెంబడించు అని చెప్పారు. రెండో విషయం ఏం చెప్పారు? దేవుని రాజ్యమును గురించి ప్రకటించు అని చెప్పారు. మూడో విషయం ఏం చెప్పారు? దేవుడు సజీవులకే దేవుడు అని చెప్పారు. బ్రతికున్న వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పు, బ్రతికున్న వారిని రక్షించు. పాపంలో జీవిస్తున్నారు, పాపంలో జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు పరలోకం చేరాలంటే ప్రభువు నమ్ముకో, నీ పాపాలు ఒప్పుకో అని వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళకు సువార్తను ప్రకటించు. చనిపోయిన వారి గురించి నువ్వు ఎన్ని చేసినా ఏది చేసినా ఏ ప్రయోజనం లేదు. తర్వాత రోజులని అంటులన్నీ ఇవన్నీ పెట్టేసి ఏం చేస్తున్నారు? రోజులను పెట్టేసి ఆ రోజున బ్రతికున్నప్పుడు ఎవరికి కొంచెం వాళ్ళు బ్రతికున్నప్పుడు సరిగా చూడరు, చనిపోయిన తర్వాత ఊర్లు దేశాలు మండలాలు ఎలా పెడితే అలా పెట్టేస్తూ ఉంటారు. ఏమొస్తుంది అలా పెట్టడం వల్ల? నీకు ఖర్చు తప్ప, అప్పు తప్ప. బ్రతికున్నప్పుడు చూస్తే వాళ్ళు ఎంత ఆనందించేవారు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎందుకని ఆయన ప్రాణం పెట్టారు అంటే మనందరినీ పరలోకం చేర్చడానికి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, క్రీస్తుని గురించి ప్రకటించాలి, క్రీస్తుని వెంబడించాలి. చనిపోయిన తర్వాత నువ్వు ఏడ్చిన ప్రయోజనం లేదు, ఏమి చేసిన ప్రయోజనం లేదు, ఏ కార్యక్రమం చేసిన ప్రయోజనం లేదు, ఏమీ లేదు. బ్రతికున్నప్పుడే వారిని మంచిగా చూడాలి, బ్రతికున్నప్పుడే క్రీస్తుని వెంబడించాలి, బ్రతికున్నప్పుడే దేవుని రాజ్యం గురించి ప్రకటించాలి, బ్రతికున్నప్పుడే దేవునిలో నువ్వు ఉండాలి. చనిపోయిన తర్వాత నువ్వు ప్రభా అన్నా కానీ అక్కడ పట్టించుకో. అందుకని ప్రతి ఒక్కడే గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికే చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తుంది. అందరికీ